పెళ్ళయి ఎన్ని మంత్స్ అవుతోంది? 3 నెలలే ఉంటుంది. 3 నెలలకే 3 మాసాలా? ఈ సమయంలో ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? హలో, ఏమే నీకొక గుడ్ న్యూస్. ఇక్కడ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. లేదు లేదు లేదు, మొదట నేనే చెప్తాను. ఎమ్మెల్యే పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏంటి, ఒప్పుకున్నారా? ఏమైంది? తిరుగుతోందయ్యా. హలో, లైన్ లో ఉన్నావటే? ఉన్నానండి. ఏమండి, నేను కూడా మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. ఇక్కడ మన అమ్మాయికి ప్రమోషన్ దొరికిందండి. ఓనర్ బాబు కూడా పక్కనే ఉన్నారు. ఆయనకి శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్షలు కాదే, కృతజ్ఞతలు. కృతజ్ఞతలే చెప్పండి. ఇదిగో అల్లుడు. మీరే మాట్లాడండి. మాట్లాడు బాబు. హలో బాబు, నువ్వు చెప్పినట్టుగానే మాట మీద నిలబడి మా అమ్మాయికి ప్రమోషన్ ఇచ్చావు. ఇంకా ముందు చూడండి, మీ అమ్మాయిని వేరే 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 లెవెల్కి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు కూడా మీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందేంటి? డైరెక్ట్ గా రండి, చూసినట్టే ఉంటుంది. సరే బాబు, ఫోను ఆంటీకి ఇవ్వండి. హలో, ఏంటండి? ఏమే ప్రమోషన్ చెప్తున్నారు, జీతం ఎక్కువగా వస్తుంది కదా? అది ఒక నిమిషం ఉండండి. జీతం ఎక్కువ వస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ 20,000కి గించుకుంటున్నాం. ప్రమోషన్ మాత్రమే, డబ్బులు గిబ్బులు లేవని చెప్పండి. ఏమండి, జీతం ఎక్కువ ఎవరంట, గౌరవ పదవి ఇస్తారంట. మంత్రి పదవి లాంటిదని చెప్పు. అవును, అలాంటిదే. సరే, పెట్టేస్తున్నాను. దేవుడా, బిడ్డ పుట్టే వరకు నాన్నకి నా పెళ్ళైన విషయం తెలియకూడదు. నువ్వే కాపాడాలి దేవుడా. 22. ఏమే ఏంటండి? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అమ్మాయి కొంచెం లావెక్కినట్టు కనిపిస్తోంది కదా? ఎక్కడ లావెక్కిందండి? కడుపుతో ఉంది కదా. అది కాదండి, తను హైదరాబాద్ లో పిజ్జా, బర్గర్, వెన్న, ఈ బటర్ అంతా తిని కొంచెం లావెక్కింది అంటున్నాను. అమ్మాయిని జాగ్రత్తగా ఉండవనే, జీతము బోనస్ అని చెప్పేసి చివరికి బిడ్డనివ్వబోతారేమో. అదే ఇస్తున్నాడు కదా. లేదు, అతనే ఓ చిన్న పిల్లోడు. ఎవరో నేర్పించి చెప్పమన్నట్టు కొన్ని రోజులుగా మాట్లాడుతున్నావు. ఈయనకు అనుమానం వచ్చినట్టుంది. మైథిలి, హాయ్ డార్లింగ్. ఏంటి డల్గా ఉన్నావు? వీడొక్కడు ఫోన్లో డబ్ స్మాష్లు పంపించి టార్చర్ పెడుతున్నాడు. ఇది ఫోన్ ఇవ్వు, ఆ గూరక గాన్ని నేను డీల్ చేస్తాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. రే మావా, ఈ ఏఎన్ఆర్ దగ్గర నువ్వు కమల్ హాసన్ యాక్ట్ చేయి. యాపిల్ ఫోను ఎలా ఆపరేట్ చేయాలి? ఎవరిది? హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను అటాక్ బాల్ మాట్లాడుతున్నాను. అమ్మో, ఎవరు? బాస్కెట్ బాలా? మా అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఎవరు మీ అమ్మాయి? మైథిలి. ఏయ్, మైథిలి అని ఎవరు లేరు. కట్ చేయి. ఓయ్, కట్ చేయమంటే? ఏమే, అమ్మాయికి ఫోన్ చేస్తే ఎవరితో మొగ గొంతు మాట్లాడుతోంది ఏంటి? అత్తయ్య, ఇదే కరెక్ట్ టైము. ఇప్పుడైనా మావితో నిజం చెప్పాల్సిందిగా. అరే, నువ్వు ఒకటివి. ఆయన పేరు అటాక్ బాల్ అవ్వడం వల్ల చాలా టెర్రర్ గా ఉంటారనుకుంటున్నావా? అలాంటిదేమీ లేదు. 2 సార్లు ఆల్రెడీ అటాక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే పైకి పంపించాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు బాబు. అయితే నేను ఒక ఐడియా చెప్తాను, వినండి. వెళ్ళిన వెంటనే అమ్మాయికి పెళ్ళిందని చెప్పగానే షాక్ అయిపోతాను. ఒకటి అటాక్ వచ్చేస్తుంది, లేదా నేను స్ట్రైట్ గా జైలుకి వెళ్ళిపోతాను. అది కాకపోతే ఓ బండరాయి తీసి మీ నెత్తి మీద ధమాలమని వేస్తారు. ఆ తర్వాత మనం కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు మావయ్య దగ్గరికి వెళ్ళి మన అమ్మాయి ఎవరినైనా లవ్ చేస్తుందా అని లైట్ గా కదిపి